అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే Yo, so guys, welcome back to another new video for one vlog. మనమైతే ఇంకా వాటర్లో ఉండిపోతుందన్నమాట. పక్కన ఐలాండ్స్ కూడా ఉన్నాయి, బట్ ఐలాండ్స్ మనకు కనపడట్లేదు. ఆగండి, ఒకటి పక్కన ఐలాండ్స్ అయితే ఉన్నాయి. మనం ఈ సిరీస్ అయితే చాలా బాగా ఉండిపోతుంది. చలండి, చిన్న వీడియోస్ మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవుతుంది, కింద లైక్ సైడ్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటుంది చేసేయండి. లెట్స్ వీడియో నేను కిక్లో ఎవరైనా ఫాలో ఉండబ్బా. కిక్లో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఎవరే అసలుకే అవసరంలో ఉన్నాం, మళ్ళా పడుతున్నాం ఎందుకు చూసారుగా. అండ్ ఏంటి స్కిన్ మారింది అనొచ్చు. అండ్ కొన్ని చెప్తాను, స్కిన్ ఎందుకు మారిందంటే బికాస్ సడన్గా అన్ని పనిచేయను గ్లిచ్ అయిపోయింది. సో దానివల్ల అన్ఇన్స్టాల్ చేసి మరి ఎక్కించాల్సి వచ్చింది. వారే అమ్మా. అండ్ ఇప్పటి నుంచి లైవ్స్ వస్తే నేనేం చేయాలనుకుంటున్నానంటే ఓషన్ 1 బ్లాక్ ఎపిసోడ్స్ అనే కాదు, లైవ్లో గ్రైండ్ చేస్తాం అనుకుంటున్నా. ఒకవేళ మీకు నచ్చితే లైవ్స్తో పాటు వీడియోస్ కూడా వస్తాయి. సో అప్పుడు మీకు కంటెంట్ బాగుంటుంది, కంటెంట్ బోల్డ్ వస్తుంది, దీని కంటెంట్ కూడా వస్తుంది. అండ్ అంటే మీకు క్లిప్లు కావాలా లేకపోతే ఏంది అనేది అనుకుంటున్నమాట. ఓకే, మనమైతే తీసేస్తే అమ్మో బ్లాక్లు బోల్డ్ వచ్చినాయి. మనమైతే ఇది పెట్టి ఇస్తే సరిపోతుంది అసలు. హలో ఊరే బ్రో, దీనికి పెట్టినాను కావదు కదా, సరిపోయింది. ఊరే నీ మడి నేను ఎంత అన్నయిందయ్యా అయిపోయింది. పైకెక్క ఇది మేబీ అబ్బో నేను చూడలేదు కానీ రెడ్ డాష్ వచ్చింది. ఇది మనకి పనికి వస్తుంది గైస్ బెడ్కి. అండ్ ఓపెన్ అయ్యి వాట్ ఇది నాకైతే తెలియదు, మీకు ఒకవేళ తెలిస్తే చెప్పండి, నాకు తెలీదు. డోర్ వచ్చింది, ఎంటర్పుల్ కూడా పనికొస్తుంది. ఓ ఇదేం చేసుకోవాలి ఇప్పుడు, ఆయన పనికొస్తుందండి. అండ్ మనకి డైమండ్ బూట్స్ వచ్చాయి. ఎవరా కిందికి వెళ్ళిపోతున్నాయి చూడండి గాయస్. ఇలా అయితే కష్టమే ఒకటరు అసలుకే. అమ్మో సాడుకులో వచ్చేస్తాయి కొడికిగలవు. అయినా సాడుకులు ఎక్కడ ఉంటే మైండ్ కప్. ఓకే బ్రేకరు. అండ్ మనకి అసలు ఏంది చెట్ట వస్తే డెకరేషన్ వాడుకోవచ్చు అనుకోవచ్చు, బట్ మనకు ఉపయోగపడవు. అయినా ఎందుకే వుడ్ అయినా రావాలి కానీ వుడ్ కూడా రావట్లేదు. బాపరే చందలంగా వేసి ఇవన్నీ చెత్త వస్తున్నాయి. అవును, ఇది పెంచితే ఇది పెడితే చెట్టు పెడుతుందేమో మేసము. అమ్మ ఇప్పుడు ఒక కొడ్డిచ్చాడు వేసి అన్నానో లేదో. అమ్మ నా నోడు బాగుంది. చలో క్యాల్సియం టేబుల్ వచ్చి అమ్మ మనం ఎక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు నేను. ఓకే మనం ఒకవేళ బ్లాక్స్ వేస్తే చూస్తాం. బా సరిపోయింది బా. నడ్రేట్ ఫాడ్. అవును, కీప్ ఇన్వెంటరీ ఆన్ చేసి ఉందో లేదో తెలీదు. నెక్స్ట్ వీడియో కల్లా ఆన్ చేస్తాను, నేను మర్చిపోతానా. అలా ఆన్ చేయలేదు అనుకోండి అయిపోయినట్టే. ఒకవేళ మీరే చెప్పండి ఆన్ చేయలేదో. అండ్ మనకి ఇది ఏంది ట్రైల్. ఓకే టోటల్ సెల్ వచ్చింది అన్నమాట. బ్రీడింగ్ చేసుకోవచ్చు అసలు. ఇది ఏదో అవసరం లేదు మనకి, అప్పుడే టెంప్లెట్ అది రాలేదు. బ్లాక్స్ చిత్తనే ఉన్నాయి గైస్. అయినా ఒక్కోటి ఏం సరిపోతుంది, స్లాబ్ మీద పడుతుంది కదా. ఇది దిగిపోయింది అయ్యా. ఇప్పుడు ఇది ఒక్కటి రాదే. అయ్యా ఇంత బేగానా ఏమొచ్చా. నేను రాలేదు, నేను నెడ్రెస్టర్ పనికిరాదు అనుకుంటా. ఇవన్నీ పడేస్తున్నాను. బేగాని రాదబ్బా. అవసరం లేదు. మనకు కావాల్సింది ఉడ్డి దబ్బం కూడా వద్దు, ఇది కూడా వద్దు, ఇది కూడా వద్దు. కిందకి అది. అండ్ ఇప్పుడు మనకు వచ్చింది గ్లాస్తో ఏం చేసుకోవాలరా. డెకరేషన్ పనికి వస్తుంది. అమ్మో పడిపోగలను.
అలాగే స్కై బ్లాక్ అనుకుంటున్నా. స్కై బ్లాక్ పనిచేయట్లేదు అండి అది. వాడే ఇంకా కిందకి వెళ్ళలేదు గైస్. బ్రో బ్లాక్స్ వచ్చినాయి. రే కొన్ని కింద పడేస్తున్నాయి అయితే తెడిపోయింది. అవును దీన్ని చేస్తే కాపర్ వస్తాడేమో గాయ. కాపర్ మనకు వస్తుంది. మనకి ఆరెంజ్ నచ్చదు అనుకో. నచ్చుతుంది ఆరెంజ్, బట్ వద్దులేండి. ఓ అబ్బా ఓకే పర్లేదు ఒక విధంగా. చలో బ్లాక్స్ బాగానే ఇచ్చినాడు, పక్కన పెడతాం. అరే బాబు ఇక్కడ ఎందుకు? అరే ఇప్పుడేమో ఎక్కడ ప్లేస్ చేయాలి? ఒకటి అర్థం కాదు, ఇది ఎందుకు ఇక్కడ ప్లేస్ అవ్వట్లేదు? అంటే పైన ప్లేస్ అవుతుందా? మరి ఎందుకు ఇచ్చినవరా నువ్వు? రామచంద్ర ప్రభు పైన ప్లేస్ అవుతుంది. పని నేను 1 బ్లాక్ పోయినాక ఉపయోగపడుతుంది. ఓకే దాని తర్వాత ఇది వచ్చింది, లైటింగ్ ఉపయోగపడుతుంది, బట్ దీనికి వాడాల్సి వస్తుంది. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయకపోతే అయిపోయినట్టే. ఏ సునామీ వస్తే చెప్పలేము గాయస్. ఏ సునామీ వస్తుంది కూడా చెప్పలేము. ఒరే ఒక కొడ్డేనే ఇవ్వచ్చు కదరా. అమ్మో లైటింగ్ అని వచ్చింది. నేను లైటింగ్ తీసి పెడతాం, తీసేసి ఇక్కడ ప్లేస్లో ఇది పెడదాం. లైటింగ్ కోసం కొంచెం అంతే. నెటర్ వచ్చింది, బట్ ఇవి ఉపయోగం లేదబ్బా. గ్లాస్ వచ్చింది, దాని తర్వాత ఇది మిట్ వచ్చింది, దాని తర్వాత ఇది వచ్చింది. ఓకే స్లాబ్ను మొత్తం పక్కన పెడదాం. ఇవన్నీ అందరికి ఇలా పెడుతున్నాను కానీ దెయ్యాలు మీ ఎందుకు వచ్చి చంపేస్తాం. అబ్బా సరిపోయింది. ఇప్పుడు ఈ అమ్మ మొత్తం చెట్టు ఉంది. ఏం చేస్తాం? ఓకే నెవర్ మైండ్. అబ్బా మనకు ఆల్రెడీ సైడ్ వచ్చేసినాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తే ఇన్వాల్వ్ చేయండి. చాలు సైడ్ చాలబ్బా. బ్రో ఒక్క ఒడ్డు కూడా రావలేదు. 7 నిమిషాలు అమ్మ అన్నట్లేదు వచ్చేసింది. ఇది కాంక్రీట్ 6 తీసుకున్నాం. దాని తర్వాత క్యాషింగ్ టేబుల్ అయితే పెట్టాలి, లేకపోతే అయిపోయినట్టే పని. నేను ఇంకా పెట్టుకుని ఉంటాను. నేను రేపు అవసరం. మెయిన్గా క్యాషింగ్ టేబుల్ పైన అయితే పెట్టేసాము. ఒక్క నిమిషం. ఓకే ఓకే క్యాషింగ్ టేబుల్ అయితే పైన అయితే పెట్టేస్తాం కాబట్టి అందరికి ఇప్పటికైతే మనం ఏం చేయలేము. క్యాష్ అయితే కావాలి, బట్ ఇంకా మనకు దగ్గర వుడ్ అయితే రాలేదు కాబట్టి సో ఈ వుడ్ వాడుకోదు. బా సూపర్గా పెట్టు, భలే వచ్చింది ఇది. అండ్ హనీ కాంబ్ వచ్చింది, అండ్ ఇది వచ్చింది, అండ్ ఇది వచ్చింది, వార్డెన్ వచ్చింది. మొత్తం పడుతుంది గైస్. మన కాడ సీడ్స్ ఉన్నాయి. చిచ్చి లేదు మన దగ్గర అసలు సీడ్సే లేవు. మనం ఆన్ చేయలేదు, తర్వాత ఆన్ చేయొచ్చు. అచ్చా 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 అచ్చా. అరే వర్షం ఆగేనైనా ఎంపీ లాగేస్తుంది ఒకవైపు. దాంట్లో ఈ వర్షం ఒకటి. ఓకే గాయస్ పిచ్చికెట్ లాగా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కింద పడేస్తున్నాయి. అబ్బా మనం కింద పెట్టాల్సిందే. మనం కింద పెడతామా అండి? ఏం చేసి ఇది కిందకి వెళ్ళిపోతున్నాయి. కింద పెడితే పోవేస్తుంది. చలో ఎందుకంటే కింద పోతే మనకి ఐటమ్స్ రావు. అసలు కిందికి వెళ్తే మనకి ఓషన్ మాన్యుమెంట్ ఉంటుంది, కానీ మనం అంత కాదు కాబట్టి ఇంకా ప్రిపేర్ అయ్యి లేం కాబట్టి అవసరం లేదు. ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది. చలో బ్లూ కాంక్రీట్ పౌడర్ మేబీ కింద పడుతుంది కదా ఇది.
ఓ అవును, ఇది వాటర్ కదా, కింద పడినా ఉపయోగం లేదు, ఎందుకంటే మాత్రం వాటర్ కాబట్టి కంగారు పడక్కర్లేదు. సైన్ బోర్డ్ పనికొస్తుంది, బట్ మన దగ్గర సస్తా ఆల్రెడీ ఉంది కదా, దాంట్లో పెట్టేయడమే. ఎందుకు ఇప్పుడు ఐడియా ఎందుకు వచ్చింది? ఏది సెస్ చలో అవన్నీ దీంట్లోనే పెట్టేస్తే సరిపోతుంది. అసలు ప్లేస్ అయినా ఉంటుంది. భోజనం ఎవరికి కావాలి ఇది? అండ్ ఇది అవసరంలే. అండ్ పప్పర్ ఫిష్ ఉంది. అండ్ మట్ట ఫుడ్ ముఖ్యం మిగులు మనం అయితే పెట్టేస్తున్నాం కానీ మనం ఫుడ్ చాలా ముఖ్యం. ఆర్డర్స్ అవసరంలే, ఇది అవసరంలే. 2000 years later. ఇలా ఏంటిది? ఇదేంద్రా ఇది? వాటర్ ప్యాకెట్ వచ్చినట్టుంది. పికప్ కడ బేగా పికప్, ఎందుకంటే డౌట్ కొడుతుంది. గాయ్స్ వాటర్ ప్యాకెట్ వచ్చేసింది అండ్ వుడ్ వచ్చింది మనకైతే. మనం ఇక్కడ నుంచి అర్జెంట్గా దూరంగా వెళ్ళిపోవాలి. మెయిన్ ఐలాండ్ అట్టు ఉంది కాబట్టి మనం అర్జెంట్గా ఎక్స్పెండ్ అక్కడికి వెళ్ళాలి. ఇటు ఎక్స్పెండ్ చేయాలి కాబట్టి స్ట్రైట్గా ఇటు వెళ్ళిపోతాం. చలో ఇంకో బ్లాక్ మళ్ళా వుడ్ వచ్చింది. ఒకటి బ్లాక్ మనమై 1 2 ఏంటి బ్రో బెడ్రూమ్ అలా చేస్తున్నావు అంటే తప్పదు, సేవ్ చేసుకోవాలి. అలా కొడితే ఫోన్ పోతాయంట, చూసుకొని మళ్ళా. అక్కడ వాటర్ వచ్చింది. వాటర్ అయితే మనకు కాబుల్ సౌండ్కి పనికి వస్తుంది మెయిన్గా. సౌండ్ రాలేదు ఇంకా. పూరా వుడ్ పడేస్తాను ఇప్పుడు. ఎక్కడ దొరికింది అంటారా ఇది? వుడ్ పడేస్తాను. ఏటో గైస్ వుడ్ లేదు, ఏది వద్దు ఇంటి కావడం. ఇది మనం పెడితే అయిపోయినట్టే, ఇంక పోయిందంటే అది. చలో తీసుకున్నాం కాబట్టి ఇంకా మనం ప్రేగేట్ చేసానమే. అండ్ ఇది మెయిన్ ఉపయోగపడుతుంది. ఓకే చలో ఒరే పైకి ఎక్కిపోయి. సో ఇది అరే ఒక్కటి కూడా రావట్లేదు. ఆఫ్లైన్లో నేను గ్రైండ్ చేయడానికి చాలా ట్రై చేస్తాను. సో లైవ్ వచ్చినప్పుడు ఇంకా ఉపయోగపడదులేండి. కానీ మేము క్లాక్, దాని తర్వాత ఇది ఐస్ ఏం చేసుకోవాలిరా. మొత్తం చెట్టు నిండిపోతుంది. ఓకే చెట్టే నిండిపోతుంది. ఓ బై బెడ్ వచ్చింది. అయ్యా బెడ్ వచ్చేసిందిగా బస్ డేలోనే. మనం కరెక్ట్గా ఇక్కడ పెడతాం బెడ్. ఏమన్నా ఉంటారా ఫైనలీ ఫస్ట్ పడుకోవడం ఇంకా ఈ వరల్డ్లో స్పీడ్ జీన్స్ ఫైనలీ. అమ్మో చూసుకోవాలి ఫస్ట్. బెడ్ తర్వాత కలపాలంటే భయం వేసేస్తుంది, పడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి. మనం మ్యాక్సిమం వుడ్ లేనప్పుడు మనం ఏం చేస్తాం, ఇవన్నీ పక్కన పెట్టండి. మేము అక్కడికి వెళ్ళకూడదు అసలు. సో మొత్తానికి చాలా ఎక్కువ వచ్చింది నిజానికైతే. చాలా ఎక్కువ వచ్చాబ్బా. చాలు ఇదొకటి 2 3 అండ్ గాస్ ఉపయోగపడుతు ఫుడ్ ఎక్కడ దొరికిందంటారా ఇది? అన్నీ పాడేస్తున్నాను. అయినా మన గారు ఫుడ్డింగ్ లిమిటెడ్, కానీ ఎప్పుడు అయిపోతుందో చెప్పలేం. సో లైటింగ్ కోసం నేను అది అలా పెట్టినాను. మొత్తం శాప్స్ ఇటు పెట్టేస్తాం గైస్, పని అయిపోతుంది అసలు. అప్పుడు పని కూడా ఉండదు. మొత్తానికి అయితే మొత్తం ఇలా గ్రైండ్ చేస్తున్నమాట. బట్ మన దగ్గర బోట్ వచ్చింది. మేబీ బోట్ దగ్గర ఐలాండ్కి వెళ్ళిపోవచ్చు. సో
ఈ పోర్ట్ గారి నుంచి ఐలాండ్కి వెళ్ళిపోవచ్చు. దగ్గర దగ్గర ఇంత ట్రై చేశాను. అసలు పోర్ట్గా అయ్యా బోట్ అయితే సరిపోతుంది, మనం బోట్లోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో. అయినా మళ్ళీ రావాలంటే బోట్ ఉంటుంది కాబట్టి కంగారు పడక్కర్లేదు. ఫుడ్ అయితే లేదు మెయిన్. ఇది సెర్రీ పోజం ట్రీ గాయ్స్. ఓకే చలో, మనం అది ఏంటంటే ఎక్స్పెండ్ చేసుకునే సరిపోయింది. ఇక్కడ మనకి ఇక్కడ చెస్తులు ఉంటాయంట, మనం ఒకసారి వెళ్ళి చూడాలి. ఓ పర్లేదే. ఓకే, దీన్ని వాడాల్సి వస్తుంది. కోట్ అయితే ఇక్కడ పెట్టినమే. అండ్ మెయిన్ దగ్గర గోల్డ్ అది ఏమైనా ఉంటే మనం అయితే తీసుకెళ్ళిపోవాలి. అండ్ సెర్రీ బాజం అయితే ఉంది, మనం కింద ఏమైనా ఉండొచ్చేమో. బ్రో పికర్స్ నేను వదిలేసాను అక్కడ, ముందుకు రిపేర్ ఉండవు గాయస్. మళ్ళీ చెట్టు కావాలి మనకి మెయిన్. సో చెట్టు అయితే తీసేస్తున్నాను సడిచిపోడ్డట్టు. చెట్టు తీయాల్సి వస్తుంది అన్నమాట, ఎందుకంటే ఏం చేయడం మనకైతే మెయిన్ ముఖ్యము ఇది చెట్టు. వావ్ బ్యూటిఫుల్. మళ్ళీ మేము అక్కడికైతే వెళ్ళాలి. నేను మెయిన్ ప్రాబ్లం అది కాదు. ఇంటికి పికప్ అయితేనే అనుకుంటున్నా, పికప్ అయితేనే నేను అక్కడ అర్జెంట్గా అక్కడికి వెళ్ళి పికేస్ అయితే తీసుకోవాలి. ఏదది బోట్, అరే మనది ఏది ఐలాండ్ అక్కడ కదా. లోకేష్ చాలా దూరము, ఇది అయిపోయిన తర్వాత కలుసుకుంటాం. బై బాయ్. ఎక్కడ మాసరా మామ, ఏదో డెకరేషన్ చేసాను. ఇప్పుడు మళ్ళీ చెట్ట కలెక్ట్ అయిపోతుంది. ఫస్ట్ పికెస్ కలెక్ట్ చేయాలి. మనకు ఆల్రెడీ పికెస్ ఉంది. ఈ పికెస్ సరిపోదబ్బా, బట్ మనకు ఫోన్ అయితే కావాలి. ఇందుకు పికెస్ పడిసాను. ఇన్ని వచ్చాయి, తండుతుంటాయి. దాని తర్వాత దీన్ని కూడా ఇలా ఇన్ని వచ్చాయి. అంతే చలో మరి వెళ్ళిపోతాం ఇంకా లేట్ చేయకుండా. రోజులు రే ఎక్కరా మెంటల్ది ఎక్కదు సాయే పో మెర్రిపుక. గైస్ అయిపోయిందే చదువుకుంటాం, అక్కడికి వెళ్ళిన దగ్గర చదువుకుంటాం. చాలా ఓకే గైస్, ఇది వీడియో మీకు మ్యాక్సిమం నెక్స్ట్ వీడియో కల్లా నేను లైవ్లోని వీడియో పెడతాను. లైవ్ పెడతాను. అప్పుడైతే మనం అప్పుడు గ్రైండ్ చేస్తాం. అప్పటి వరకు నేనైతే ఐలాండ్కి వెళ్ళి రూట్ చేస్తా. బై బై, సైన్ ఆఫ్ మై తేజ. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుంటాం. టేక్ కేర్, బై బై. సైన్ ఆఫ్ తెలుగు గేమర్ ఆఫ్ ఐలాండ్ సర్వైవల్ ఎపిసోడ్ 2కి కలుసుకుంటాం.